ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడిను. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము. నిజమే, మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మాత్రమే కాదు, వస్తువైనా సంపదైనా ఆఖరికి మనిషినైనా సరే మొదట మనకు ఇంపుగా ఉంటుంది, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది. ఉండే కొద్దీ గడిచే కొద్దీ తెలుస్తుంది అసలు దాని వ్యవహారం ఏంటి అనేది. తెలుగులో పద్యం ఉంటుంది, మేడిపండు చూడ మేలుమయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని. ఇంపుగా ఉన్నది అని మోసం చేసి తెచ్చుకుంటే దాని తర్వాత వచ్చే పర్యవసానం అంతకు మించి ఉంటుంది. జాగ్రత్త. మోసం దేవునికి అసహ్యం, మోసం చేసేవారు కూడా దేవునికి అసహ్యులే. కానీ నీ తప్పులను, నీ మోసాలను దేవుని ఎదుట ఒప్పుకుంటే నిన్ను కనికరించి నీపై జాలి చూపి అసహ్యించుకునే నిన్ను ప్రేమిస్తాడు నా దేవుడు. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మోసం చేయడం మాని చేసిన మోసాలను దేవుని ఎదుట ఒప్పుకోవడం ప్రారంభించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.